నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్. 7 గంటలు సాగిన విచారణ. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారన్న బీఆర్ఎస్ నేత. రేవంత్ ప్రభుత్వంలో అవినీతిపై సిట్టులు ఎందుకు వేయడం లేదన్న కేటీఆర్. వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యత వహిస్తారని సూటి ప్రశ్నలు. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్. ఉద్యమ స్ఫూర్తిని అవమానించారని విమర్శ. ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టులు చేయరన్న బీజేపీ. ఏపీ మద్యం కేసులో మిథున్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ. ముడుపుల సొమ్ము ఎవరెవరికి వెళ్లిందనే వివరాలపై విచారణ జరిపిన అధికారులు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ సమర్పించిన అధికారులు. ఏపీలో ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండరాదన్న చంద్రబాబు. బ్యాంకులు సహకరించాలని ఎస్ఎల్బీసీ భేటీలో సూచన. కేరళ, తమిళనాడులో ప్రధాని పర్యటన. 2 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మోదీ ఉద్ఘాటన. ఇరాన్ వైపు అనేక యుద్ధ నౌకలను పంపినట్టు ట్రంప్ వెల్లడి. ఉపయోగించాల్సిన అవసరం రాకపోవచ్చన్న అమెరికా అధ్యక్షుడు. తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను సిట్ విచారించింది. ఈ కేసులో 7 గంటల పాటు సిట్ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. ఈ సాయంత్రం విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో ఈ నెల 20న మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కేటీఆర్ కు సెక్షన్ 160 సిఆర్పీసీ కింద సాక్షిగా నోటీసు జారీ చేసింది. ఈ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని కార్యాలయానికి రావాలని సూచించారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట ఠాణాలో నమోదైన కేసుపై దర్యాప్తు చేస్తోన్న సిట్ ముందు హాజరయ్యేందుకు కేటీఆర్ ఈ ఉదయం తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు బయలుదేరారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో చర్చలు జరిపిన కేటీఆర్ తాను ఏనాడు అక్రమ, అనైతిక పనులు చేయలేదన్నారు. ఈ తరహా కేసులు తమకు కొత్త కాదని, బెదిరింపులకు భయపడబోమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డే తన మంత్రులు సహా మా అందరి ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నట్టు ఆరోపించారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల విచారణ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చిన కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లారు. అక్కడ పార్టీ నేతలతో కాసేపు చర్చించిన కేటీఆర్ సిట్ అధికారులు తనను ఒక్కడినే ప్రశ్నించారని చెప్పారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కలిపి విచారించారనే కథనాలను తోసిపుచ్చారు. వాళ్ళు ఏమేమో అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు, విషయం ఏం లేదు, అడిగిందే అడుగుడు. ఏదో మ్యానుఫ్యాక్చర్డ్ ఒక స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని కష్టపడి పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. వారిని సూటిగా అడిగిన నేను, మీరు అంటా ఉన్నారు, పేపర్లు రాస్తా ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా? వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి, ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. మళ్ళా పిలుస్తా అన్నారు, మళ్ళీ వస్తా అని చెప్పిన. ఇదే సమయంలో ఏ విషయం లేని ఫోన్ ట్యాపింగ్ పై సిట్ వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మేము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా బాధ్యత ఏంది? ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతి, ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో డైవర్షన్ గేమ్లు ఆడుతున్నదో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా
మేము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సరే, మీరు సిట్లు వేస్తున్నారు, వేసుకోండి. కానీ మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి OSD మధ్యన జరిగిన పంచాయతీ 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద SIT ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గుండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అట్లాగే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగు పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద SIT ఎందుకు ఉండదు? ఇవాళ ఒక AICC సెక్రటరీ గారు డైరెక్ట్ గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థ పోయి 8 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు, లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు ఉండదు? కేటీఆర్ విచారణ దృష్ట్యా పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు తెలంగాణ భవన్, జూబ్లీహిల్స్ PS వద్ద పెద్ద సంఖ్యలో బలగాల్ని మోహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష రాజకీయం చేస్తే బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే జైల్లో ఉండేవారని తెలంగాణ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చట్టం ప్రకారమే కేసుల దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలవే కాదు, సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్లు మాట్లాడాలంటే భయపడేవాళ్లమన్న మహేష్ కుమార్ నక్సల్స్ వంకతో తన ఫోన్ ట్యాప్ చేశారని అధికారులు చెప్పారన్నారు. నటులు, వ్యాపారులు ఏమైనా తీవ్రవాదులా? వారి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారని నిలదీశారు. 547 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు అధికారులు వెల్లడించారని మహేష్ కుమార్ తెలిపారు. సింగరేణిలో అక్రమాలు ఎప్పుడు జరిగాయో తేటతెల్లం అవుతాయన్న ఆయన కవిత బయటపెట్టిన వాటికి ఆధారాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను అవమానించేలా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారని తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. సొంత కుటుంబాన్ని, సొంత పార్టీని, సొంత భావను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన దుర్మార్గుడు ఇలా నేను పోతున్నా ఇంకా వాళ్ళనే ప్రశ్నిస్తున్నా అని చెప్పి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో ఘనకార్యం చేసినా అని చెప్పి నేను సిట్టునే ప్రశ్నిస్తా అని చెప్తున్నాడు. మీ పార్టీని బతికించాలని, మీరు లైవ్లో బతికుండాలని చెప్పి మా పార్టీ మీద, మా నాయకుల మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నావు. మళ్ళొక్కసారి అధికారం రావాలని ఇలా నీచపు రాజకీయాలు కొడిగట్టినటువంటి కేటీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన వక్ర బుద్ధి మారతలేదు. ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ సర్కారు రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలే ఫోన్ ట్యాపింగ్ చేశారనేందుకు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. దేశ భద్రత కోసం జరిగే ట్యాపింగ్కు, తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధమే లేదన్నారు. మావోయిస్టుల పేరుతో బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా? వాళ్ళ అక్యూజ్లు దిల్లా, వాళ్లే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిర్రా? ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు, ఒక్క వ్యక్తిని. దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమెగిన సత్యం. అంటే ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది వాళ్ళకి. తెలంగాణలో బొగ్గు గనుల టెండర్ల స్కామ్తో పాటు సింగరేణిలో సోలార్ పవర్ ప్లాంట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 127 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు సంబంధించి సుమారు 200 నుంచి 250 కోట్లు అదనంగా చెల్లించారని ఆరోపించారు. మరోచోట మెగావాట్ సోలార్ ఉత్పత్తికి 7 కోట్లు కట్టబెట్టారని, ఈ 2 ప్లాంట్లు కలిపి 500 కోట్లు చేతులు మారాయని ఆక్షేపించారు. సింగరేణిలో పేలుడు కోసం జిలెటిన్ స్టిక్స్ ధరలు ఒకేసారి 30% పెంచారని తెలిపారు. జిలెటిన్ స్టిక్స్ ధరల పెంపు దస్త్రానికి సంతకం పెట్టకుండా డైరెక్టర్ జీవీ రెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోయారని, మరో డైరెక్టర్ సంతకం పెట్టలేదని, అతని పదవి స్థాయిని తగ్గించారన్నారు. సైట్ విజిటింగ్తో ప్రకాశం ఖని గనికి పిలిచిన టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఓబీకి సంబంధించి 600 కోట్ల పనికి ఫైనాన్షియల్ బిడ్ను ఎందుకు వాయిదా పడిందని హరీష్ రావు ప్రశ్నించారు. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద స్కామ్ జరిగింది. తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. వాళ్ళు అనుకున్నటువంటి కన్సార్షియంకు దాదాపు 200-250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ను కట్టబెట్టారు. ఈ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగింది. ఇది నంబర్ 1. నంబర్ 2 సోలార్ పవర్ స్కామ్ 67 మెగావాట్ల ప్లాంట్. అది ఆడో 250 కోట్లు, ఈడో 250 కోట్లు, నేరుగా 500 కోట్ల రూపాయలు చేతులు మారినాయి.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు 7 గంటల పాటు ప్రశ్నించారు. హైదరాబాద్ కార్యాలయంలో విచారించిన అధికారులు మిథున్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మద్యం ముడుపుల సొమ్ము ఎవరెవరికి వెళ్లిందనే వివరాలపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. మిథున్ రెడ్డికి చెందిన పీఎల్ఆర్ ఇన్ఫ్రా కంపెనీలోకి మద్యం కుంభకోణం డబ్బులు చేరినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. మిథున్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మద్యం కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి 100 కోట్లు అప్పుగా ఇప్పించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పడంతో ఆ వివరాలపైన అధికారులు తీసినట్లు సమాచారం. వైసీపీ హయాంలో ముడుపులు ఇచ్చిన డిస్టిలరీస్కే మద్యం ఆర్డర్లు కట్టబెట్టేలా చేయడంలో కీలకంగా వ్యవహరించి ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణలు మిథున్ రెడ్డిపై ఉన్నాయి. ముడుపుల డబ్బును 22 షెల్ కంపెనీలకు మళ్లించారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. వీటన్నిటిపైన ఈడీ అధికారులు కూపీ లాగినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మిథున్ రెడ్డి విముఖత చూపించారు. కోర్టు ఆదేశాలు ఉన్నందున ఏమీ మాట్లాడలేనని మిథున్ రెడ్డి చెప్పారు. ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని 7 గంటల పాటు అధికారులు విచారించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. కల్తీ నెయ్యి కేసు విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విచారించిన సిట్ కేసు మూలాలు తొలుత తమిళనాడులో ఉన్నట్లు భావించింది. ఈ వ్యవహారంలో బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లు కీలక సూత్రధారులుగా వ్యవహరించారని సిట్ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల హస్తం ఉన్నట్లు ఛార్జిషీట్లో వెల్లడించారు. ఛార్జిషీట్లో 24 మందిని నిందితులుగా పేర్కొన్న దర్యాప్తు బృందాలు మరో 12 మంది హస్తం ఉన్నట్లు న్యాయస్థానానికి తెలిపాయి. ఈ దర్యాప్తులో సిబిఐలోని డీఎస్పీలు, సిఐలతో పాటు రాష్ట్రానికి చెందిన 30 మంది అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవసాయం సహా ప్రతి అవసరానికి బ్యాంకుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి రావాలన్నారు. అమరావతి సచివాలయంలో బ్యాంకర్ల సమావేశానికి హాజరైన సీఎం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలన్నారు. అప్పుడే అన్ని రంగాల్లో బడుగు బలహీన వర్గీయులు ఎదుగుతారని తెలిపారు. బడుగుల కోసం ప్రభుత్వం నుంచి తాము చేయాల్సింది చేస్తున్నామని, బ్యాంకర్ల నుంచి సహకారం ఉండాల్సిందేనని సూచించారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన విధంగానే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను బలోపేతం చేయాలన్నారు. రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా చేయాలని భావిస్తున్నట్టు చెప్పిన చంద్రబాబు బ్యాంకులు సహా వివిధ ఆర్థిక రంగ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 15 బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశాయని, ఈ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. టిడ్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయనందున లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్న చంద్రబాబు ఈ సమస్య పరిష్కారానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డ్వాక్రా గ్రూపు బ్యాంకు ఖాతాలపై 15 రకాల ఛార్జీలు వేస్తున్నారన్న చంద్రబాబు ఈ ఛార్జీలను తగ్గించాలన్నారు. ఏపీలో రుణాల రీషెడ్యూల్ వల్ల 1100 కోట్ల రూపాయలు ఆదా చేశామని చంద్రబాబు తెలిపారు. 2 లక్షల కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని, ఇప్పటి వరకు 49,000 కోట్లు రీషెడ్యూల్ చేసినట్టు చెప్పారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. గోదావరి పుష్కర పనులపై తొలిసారి అత్యున్నత సమీక్ష నిర్వహించిన సీఎం జూన్ 26, 2027 నుంచి జూలై 7, 2027 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలో పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా 139 ఘాట్లు కలిపి మొత్తం 373 ఘాట్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు రాష్ట్రానికి వస్తారని అంచనా వేశారు. గుజరాత్లో కేవలం ఒక నగరంలో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు వెళ్లిందని, ఇప్పుడు కేరళలో కూడా అదే జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవలి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే అందుకు నిదర్శనమని చెప్పారు. కేరళ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో అక్కడ మార్పు తప్పదని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతీయ రైలు కనెక్టివిటీని పెంచే 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, త్రిశూర్, గురువాయూర్ ప్యాసింజర్ రైలును మోదీ ప్రారంభించారు. ఇందులో తిరువనంతపురం, చర్లపల్లి మధ్య నడిచే అమృత్ భారత్ రైలు కూడా ఉంది. అనంతరం తిరువనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని కాంగ్రెస్ సహా కేరళలోని వామపక్షాలపై విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ రెండు తిరువనంతపురాన్ని నిర్లక్ష్యం చేశాయన్నారు. కేరళలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే శబరిమల బంగారం కేసుపై విచారణ జరిపి దోషులను జైలుకు పంపుతామని ప్రధాని హామీ ఇచ్చారు. यहाँ एक नई होप दिख रही है. आपका ये जोश, ये विश्वास दिलाता है कि अब
केरला में परिवर्तन होकर रहेगा। 1987 में पहली बार भाजपा ने अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में विजय प्राप्त की, जैसे आज आपने तिरुवनंतपुरम में विजय प्राप्त की। और वहीं से गुजरात में लोगों ने हमारे काम को देखा और उसका परिणाम है कि आज पिछले कई दशकों से वहां की जनता ने हमें सेवा का मौका दिया। शुरुआत एक शहर से हुई थी, केरला में भी शुरुआत एक शहर से हुई है। अब केरला भारतीय जनता पार्टी पर अभूतपूर्व विश्वास करके हमारे साथ जुड़ चुका है। తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం నిష్క్రమణకు కౌంట్డౌన్ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డీఎంకే దుష్పరిపాలన నుంచి తమిళనాడు విముక్తిని కోరుకుంటోందన్నారు. ప్రస్తుతం తమిళనాడు ప్రజలు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. చెంగల్పట్టులో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన మోదీ డీఎంకేను సీఎంసీగా అభివర్ణించారు. సీఎంసీ అంటే అవినీతి, మాఫియా, నేరాలను ప్రోత్సహించే ప్రభుత్వమని ఆరోపించారు. తమిళనాడు ప్రజలు డీఎంకేను సాగనంపాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. తమిళనాడులో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ పాలన, అవినీతి, మహిళలను వేధించడం, సంస్కృతిని కించపరచడం డీఎంకే విధానమన్న మోదీ తమిళనాడు మాజీ సీఎం జయలలిత నేరాల నియంత్రణ కోసం బాగా పనిచేశారని కొనియాడారు. గత 11 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధి కోసం ఎంతో చేసిందని, 3 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని చెప్పారు. अब डीएमके के कुशासन से मुक्ति चाहता है। तमिलनाडु अब बीजेपी एनडीए की सरकार चाहता है। ये सभी साथी आज एक ही संकल्प के साथ यहाँ जुटे हैं और वो संकल्प है हमें तमिलनाडु को डीएमके सरकार से मुक्ति दिलानी है। हमें तमिलनाडु को एक विकसित, सुरक्षित और करप्शन फ्री स्टेट बनाना है। डीएमके सरकार के एग्जिट का काउंटडाउन शुरू हो चुका है। భూముల రీసర్వేపై వాస్తవాలు బయటపడితే సమాధానం చెప్పే ధైర్యం లేక వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. పేర్ని నాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ సన్యాసం తీసుకున్నానన్న వ్యక్తికి ప్రెస్ మీట్ పెట్టే అర్హత ఎక్కడదని నిలదీశారు. వైసీపీ అధికారంలో ఉండగానే ఆనాటి సీఎం జగన్ చర్యలకు విసిగిపోయి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. తన నిజాయితీ ఏంటో రేపల్లే, బందరు ప్రజలకు తెలుసన్న అనగాని అధికారం లేనప్పుడు పేర్ని నాని జీవితం ఏంటో అందరికీ తెలుసని విమర్శించారు. ఎందుకంటే మానసికంగా కుంగ తీయాలని చెప్పే ఒక దౌర్భాగ్యపు అలవాటు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి. ఎందుకంటే 2004 ముందు వాళ్ళ నాయకుడు బతికేంటో తెలుసు, ఇతను బతుకు లూనాలో తిరుగుతూ పెట్రోల్కు డబ్బులకు లేవు, నేను ఇచ్చాను చెప్పి ఎవరో ఈ మధ్య సోషల్ మీడియాలో చెప్పారు. అంటే ఇతను బతుకు మొన్నటిదాకా 10 రాకముందు ఏంటో అంతవరకు తెలుసు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, ఎందుకంటే పాస్బుక్లు నువ్వే తెరిస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ కాలేదు, అలాంటి పరిస్థితి ఉంది. ప్లస్ దాని మీద ఎంత తక్కువ మాడితే మీకు అంత మంచిది, ఎందుకంటే మీకు పాజిటివ్గా మాట్లాడడం రాదు. ఎప్పుడు కూడా ఆ భజన తప్ప ప్రజాహితం కోరే పరిపాలన గతంలో చేయలేదు. ఈ ఏడాది చివరికల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఫీడర్ కెనాల్ రిటర్నింగ్ పనులను స్వయంగా 2 కిలోమీటర్ల మేర బైక్ నడుపుకుంటూ వెళ్లి పరిశీలించారు. తర్వాత రెండో సొరంగాన్ని సందర్శించారు. అనంతరం అధికారులు, గుత్తేదారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన లైనింగ్ పనులను కూటమి సర్కారు కేవలం 50 రోజుల్లోనే పూర్తి చేసిందన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ స్థానిక రైతులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని మంత్రి మండిపడ్డారు. 456 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫీడర్ కెనాల్ లైనింగ్, 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీటు పనులకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేస్తారని వెల్లడించారు. రాజధాని అమరావతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ 13,000 మంది కూర్చొని వేడుకలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కావాలని రైతులకు ఆహ్వాన పత్రికలు పంపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను నారాయణ ఆదేశించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలో మంత్రుల బంగ్లాల ఎదురుగా పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్, వీవీఐపీ పార్కింగ్కు 15 ఎకరాలు, పబ్లిక్ పార్కింగ్కు 25 ఎకరాలు అందుబాటులో ఉంచారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల అక్షరాభ్యాసం కోసం సరస్వతీదేవి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉదయం 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. రెండవ బాసరాగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. మెదక్ జిల్లా పేరూరులో మంజీరా నది తీరాన ఉన్న సరస్వతి మాత ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఆలయ సిబ్బంది సామూహిక అక్షరాభ్యాసం ఏర్పాటు చేశారు. విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయి. గోదావరి తీరంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేశారు. కర్నూలు జిల్లాలోని సరస్వతీదేవి ఆలయాలు, పలు విద్యా సంస్థల్లో చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఇరాన్ దిశగా తమ నౌకాదళానికి చెందిన అనేక యుద్ధ నౌకలు వెళుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే వాటిని ఉపయోగించాల్సిన అవసరం రాదని అనుకుంటున్నట్లు చెప్పారు. దావోస్ నుంచి అమెరికాకు తిరిగి వెళ్లే క్రమంలో ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో అమెరికా అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. నిరసనకారులను ఉరి తీస్తే భారీ స్థాయిలో దాడి చేస్తామని హెచ్చరించినందునే ఇరాన్ ప్రభుత్వం ఉరి శిక్షలను రద్దు చేసిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే మరో దఫా దాడులు తప్పవని హెచ్చరించారు. Big force going toward Iran. I'd rather not see anything happen, but we're watching them very closely. 837, mostly young men, were going to be hung on Thursday. And I said, if you hang those people, you're going to be hit harder than you've ever been hit. It'll make what we did to your Iran nuclear look like peanuts. An hour before this horrible thing was going to take place, they canceled it. And they actually said they canceled it. They didn't postpone it. They canceled it. So that was a good sign. But we have an armada. We have a massive fleet heading in that direction, and maybe we won't have to use it. We'll see. If you do business with Iran, you're going to have a tariff of 25%. అమెరికాలోని మిన్నెసోటాలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న 5 ఏళ్ల చిన్నారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారితో పాటు అతడి తండ్రిని ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకుని టెక్సాస్లోని ఓ నిర్బంధ కేంద్రానికి తరలించారని బాధిత కుటుంబ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించిన బాలుడి పేరు లియామ్ కొనేజో రామోస్ అని పాఠశాల సిబ్బంది తెలిపారు. 2024లో ఆ చిన్నారి కుటుంబం అమెరికాకు వలస వచ్చిందని వెల్లడించారు. దేశ బహిష్కరణకు సంబంధించి వారికి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని వివరించారు. చిన్నారి తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్ ఈక్వెడార్ జాతీయుడని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న అతడిని అదుపులోకి తీసుకునేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపరేషన్ నిర్వహించినట్టు వివరించింది. పిల్లాడి భద్రత దృష్ట్యా ఓ అధికారిని అతడితోనే ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనను అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తీవ్రంగా ఖండించారు. ఇది తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు చిన్నారి తండ్రిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వివరణ ఇచ్చారు.